తనే ఉన్నాయి. నిన్న మా నంగునూరు జెడ్పీటీసీ కలిసింది, ఉమా అని, ఏదో మీటింగ్ పోతే కలిసింది. పాత మోటార్ ఊకే కాలిపోతుందని, అది జర మోటార్ పాత పడ్డది కదా అని కొత్త మోటార్ కొనుకొచ్చి పెట్టిందట. కొత్త మోటార్ పెట్టి 11 రోజులు అయిందో లేదో అది కూడా కాలిపోయిందట. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మోటార్లు కాలుడు శురువైంది అంటున్నారు. మోటార్లు కాలుడు పెట్టిన ఊర్లో పన్ను. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన, ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైందంటే కొన్ని కొత్త కొత్త దుకాణాలన్నీ ఓపెన్ అవుతున్నాయి. మళ్ళా వ్యాపారాలు పెరిగినాయి. కొన్ని వ్యాపారాలు, ఏం వ్యాపారాలు పెరిగినాయి? కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు కొత్త కొత్తవి వస్తున్నాయి, వ్యాపారం పెరిగింది. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు మాత్రం మోపోయినాయి. మళ్ళా వాడు కంపెనీ వాడు ఇక కాంగ్రెస్ వచ్చిందిరా భయ్ అని వాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుండు, జనరేటర్లు తయారు చేసుడు శురువైంది. ఇవాళ వాళ్ళ గిరాకీ మాత్రం మళ్ళా పెరిగింది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం శురువైంది. ట్రాన్స్ఫార్మర్లు మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు కూడా మళ్ళా, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాణాలు కూడా మళ్ళా కొత్త కొత్తవి వస్తా ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక ఇవన్నీ మూతవాళ్లే. మోటార్ వైండింగ్ దుకాణాలు లేవు, ఇన్వర్టర్ల దుకాణాలు లేవు, జనరేటర్ల దుకాణాలు లేవు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసేటి సగానికి సగం మూతపడ్డాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మళ్ళా దుకాణాలన్నీ మోపైతున్నాయి. ఇది వాళ్ళు తెచ్చినటువంటి మార్పు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతుండ్రు? అయ్యా రైతు బంధు వల్లేదు అంటే ఎవడా అన్నోడు అని చెప్తో కొట్టుండే అంటాడు ఒక మంత్రి. అన్నడా లేదా? ఇక ఇంకో మంత్రి, మహిళా మంత్రి అయితే నేను నోట్తో చెప్పలేని మా అక్క చెల్లెలు ఉన్నారు, రైతు బంధు పడలేదంటే ఆగుతలేదా అంటుంది ఆమె. ఇటువంటి మంత్రులు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయమనం ఉండాలి. పదవి వస్తే బాధ్యత పెరగాలి, పదవి వస్తే హుందాతనం పెరగాలి. కానీ ఇలా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా, ఆ కుర్చీని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏదో ప్రతిపక్షంలో ఉన్నా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఏం అడిగినాం మనం? మీరు చెప్పిందే అడిగినాం. ఆయన చెప్పలేదా? మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడుతున్నా అన్నడా లేదా? ఒకటేసారి 2 లక్షలు మాఫీ చేస్తా అన్నడా లేదా? మరి ఎటువైంది? 2 లక్షల రుణమాఫీ చేయకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే జనం ఓట్లేస్తారే? మనం జనాలకు సముదాయం చెప్పాల్సిన అవసరం ఉంది. మనమల్లే ఆయన్నే అన్నాడు, 9వ తారీఖే ఇస్తా, ఒక్కటేసారి చేస్తా అన్నడా లేదా? మరి అలా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతు బంధు వేస్తున్నామో అని నేను మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి రైతు బంధు పైసలు పడకుండా ఆపింది. అప్పుడే కాదు మాట అన్నారు, ఇప్పుడైతే 10,000, రేపు మేము వస్తే 15,000 అన్నారు. వచ్చినాయే 15,000? 15 లేవు, 10 కూడా చక్కగా పట్టలేవు. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అదే విధంగా ఆ రోజు ఏమన్నారు, ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో పోయిండు, అవానీ పెన్షన్ ఎంత అన్నాడు, 2,000 అన్నది. అనగా నేను అన్నాడు, మళ్ళా నెల ఇక 4,000 ఇస్తున్నా అవానీకి మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మళ్ళా నెల రాలేదా? మళ్ళా నెల పోయి ఇంకో నెల వచ్చాయి. 4,000. దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ 2,000 చేసిండు, ఇచ్చిండు. 10 అంతలు పెంచలే మనం? నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు, చెయ్యి సీదా. దానికి దరఖాస్తు ఎందుకు? దానికి ఏం అడ్డం ఉన్నది? 2,000 పోయి 4,000 ఇవ్వడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకేం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అలాగా 4,000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు, కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు, మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇవాళ మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే, పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి.
మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టినామా? మనం పెడితే సగం కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటారు, అన్న మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసే వాళ్ళకు ఆసర పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖాన్లు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఎవరిని ముక్కులంటిక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పలు పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు, అబద్దాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే, వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా? వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళీ రేపమంటావు, అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.